న్యూస్ చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి ఆ మాటలు తెలంగాణ నాయకులు తర్వాత కోనసీమ కొబ్బరి చెట్లు మొత్తం మొండాలతో వెలవెలబోతున్న దిష్టి తాకింది. ఇటువంటి పదాలతో ఆయన ఉపయోగించినటువంటి ఆ మాటలకు సంబంధించి వివాదం ఇంకా కొనసాగుతోంది. సారీ చెప్పకపోవడం పైన తెలంగాణ నేతలు ఫైర్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్కి మరోసారి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. జడ్చర్లలో గుర్తుపెట్టుకో, పవన్ కళ్యాణ్ ఒక్క సినిమాను కూడా ఆడనివ్వను. పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పినట్లు పుకార్లు మాత్రమే వచ్చాయి, కానీ నిజానికి ఆయన క్షమాపణ చెప్పలేదు. కనీసం ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ స్పందించినది ఈ అంశం పైన. నన్నేం పీకుతారని పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పడం లేదు. వేరే నియోజకవర్గ ఎమ్మెల్యేల సంగతి తెలంగాణ సెంటిమెంట్ వాళ్ళు తెలంగాణ సెంటిమెంట్ పైన వాళ్ళు మాట్లాడతారా లేదా, తెలంగాణ అంటే వాళ్ళకి విశ్వాసం ఉందా లేదా, ఆత్మాభిమానం ఉందా లేదో తెలియదు. కానీ నేను మాత్రం నా నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ సినిమాలని ఆడనివ్వను. తెలంగాణ ప్రజలని పవన్ రాక్షసులతో పోల్చారని అనిరుద్ అంటున్నారు. మొదటి నుంచి పవన్ కళ్యాణ్ తెలంగాణ వ్యతిరేకి అని కవిత అంటున్నారు. అయితే పవన్ జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలని హితవు కూడా పలికారు కవిత. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది ఇప్పుడు పవన్ దిష్టి వివాదం. పవన్ కళ్యాణ్ వివాదం పైన అనిరుద్ రెడ్డి ఒకసారి ఏం మాట్లాడారో చూద్దాం. ఎంతమంది కళ్ళలో పడి అనుభూతి అంటారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. ఎందుకంటే నాకు దీనికి తగిలినంత దృష్టి నరుడు దృష్టి నలరాయన పగిలిపోతుంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు మొండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. క్షమాపణ చెప్పాలని చెప్పి, కానీ ఈ రోజు వరకు అసలు స్పందించడం కూడా లేదు పవన్ కళ్యాణ్ గారు. అంటే నేను తమిళనాడుకు పోతే నాకు రెడ్ కార్పెట్, ఢిల్లీకి పోతే నాకు రెడ్ కార్పెట్, ఎవరు ఏమి పీక్తారని చెప్పి అని అనుకుంటున్నారా? నేను ఈరోజు జడ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యేగా చెప్తున్నాను, నీ సినిమా నాకు వేరే ఎమ్మెల్యేల గురించి అయితే నాకు తెలియదు, సెంటిమెంట్ ఉన్నట్టు అయితే ఖచ్చితంగా దీని గురించి స్పందిస్తారు. జడ్చర్లలో మాత్రం నీ సినిమా ఆడదు. నేను జడ్చర్ల ప్రజలు కూడా చెప్తున్నాను, మొన్న కూడా చెప్పినాను, నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పి. కానీ నాకు సెంటిమెంట్ ఇంపార్టెంట్, తెలంగాణ సెంటిమెంట్ ఇంపార్టెంట్. నాకు జడ్చర్ల యువకుడు కూడా చెప్తున్నాను, మనని నరదిష్టి అని రాక్షసులతో పోల్చడం మాత్రం కరెక్ట్ కాదు. క్షమాపణ. ఇది అనిరుద్ రెడ్డి మాట్లాడిన మాటలు. మా ప్రతినిధి మధు ఉన్నారు. మధు, సో ప్రెసెంట్ వరుసగా రియాక్ట్ అవుతూ ఉన్నారు. అటు ముందుగా అద్దంకి దయాకర్, ఆ తర్వాత జగదీష్ రెడ్డి తర్వాత అద్దంకి దయాకర్, వెంకట్ బల్మూరు, తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అనిరుద్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఇప్పుడు కవిత వరుసగా రియాక్ట్ అవుతూ ఉన్నారు. అందరూ పవన్ కళ్యాణ్ ఎక్కుపెట్టి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం చాలా చిన్నగా జనసేన అఫీషియల్ లెటర్ ప్యాడ్ నుంచి ఆయన వక్రీకరించారు అనేటువంటి పదాన్ని ఉపయోగించి ఒక అఫీషియల్ నోట్ అయితే విడుదల చేశారు. సో ఇది వక్రీకరించారనే భావనలో ఆయన మాత్రం ఉన్నారు. కానీ తెలంగాణ వాళ్ళ టార్గెట్గానే జరిగిందనేది ప్రభుత్వం భావిస్తోంది. ఎందుకంటే మంత్రులు మాట్లాడడం, ఎమ్మెల్యేలు మాట్లాడడం, ఎమ్మెల్సీలు మాట్లాడడంతో తెలంగాణ ప్రభుత్వం మాత్రం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని చెప్పినట్టుగా హుకుం జారీ చేస్తోంది. ఒక రకమైన వార్నింగ్ కూడా ఇస్తున్నారు. సినిమాలు నడవనివ్వమని అనిరుద్ రెడ్డి చెప్పడం, ఇక్కడ నుంచి పరిగెత్తిస్తామని వెంకట్ బల్మూర్ అనడం, సినిమాటోగ్రఫీగా నేను చెప్తున్నా మంత్రిగా, సో మీ సినిమాలు ఆడాలంటే నోరు జాగ్రత్త అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనడం, ఇప్పుడు కవిత కూడా దీనిలోకి ఇన్వాల్వ్ అయ్యారు. సో ఈ నేతల యొక్క వ్యాఖ్యలను అటు పవన్ కళ్యాణ్ సీరియస్గా తీసుకోవడం లేదా? అంటే జనసేన సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వరుసగా ఇక్కడ నుంచి స్టేట్మెంట్స్ తెలంగాణకి సంబంధించిన అన్ని పార్టీల అన్ని వర్గాలకు సంబంధించిన నాయకుల నుంచి దాడి పెరుగుతుండడంతో పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో ఒక క్లారిటీ ఏమని ఆ మాటలు వక్రీకరిస్తున్నారంటూ స్టేట్మెంట్ చేశారు. కానీ పవన్ కళ్యాణ్ ఏ కాంటెక్స్ట్ లో వార్త ఆ వ్యాఖ్యలు చేశారు అనేటువంటి దానిపైన తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయనేటువంటిది వీళ్ళంతా స్ట్రైట్ గా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆయన సినిమా నటుడు కావడం, గతంలో ఆయన తెలుగు రాష్ట్రాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయన సినిమాలు రిలీజ్ అయినటువంటి సిచ్యువేషన్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన డిప్యూటీ సీఎం గా ఉండడం, జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉండడంతో ఎక్కువ పెడతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఆయనపైనే. సేమ్ అదే విధంగా అక్కడి నుంచి జనసేన పార్టీ నుంచి కూడా విమర్శలు అంతే స్థాయిలో మాట్లాడుతున్న నాయకుల పైన, పవన్ కళ్యాణ్ పైన మాట్లాడుతున్న నాయకుల పైన వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఫస్ట్ మీరు తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టండి, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పైన కాదంటూ వాళ్ళు తీవ్రంగా స్పందిస్తా ఉన్నారు. ఏదేమైనా అనిరుద్ రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే తీవ్రంగా కాస్త ఎక్కువగానే పవన్ కళ్యాణ్ పైన టార్గెటెడ్ గా మాట్లాడుతున్నట్టుగా
ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నప్పటికీ నేను తెలంగాణ సెంటిమెంట్ కు విలువిస్తాను, నాకు పవన్ కళ్యాణ్ నేను కూడా ఫ్యానే, ఆయనకు నాకు కూడా అభిమానే, పవన్ కళ్యాణ్ ని అభిమానిస్తాను, కానీ తెలంగాణకు వచ్చేసరికి తెలంగాణ ఫస్ట్, ఆ విషయంలో నేను వదిలేదు లేదు, ఈ సినిమాలు జడ్చలను నడవనివ్వను అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. ఇది మొదటిసారి కాదు, ఆల్రెడీ సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్టేట్మెంట్ అదే చేశారు. వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పకుంటే తెలంగాణలో 2 నుంచి 3 రోజుల లోపల ఈ సినిమాలు నడవనివ్వమనేటువంటి స్టేట్మెంట్ చేశారు. బల్మూర్ వెంకట్ అయితే పరిగెత్తించి కొడతామనేటువంటి స్టేట్మెంట్, అద్దంకి దయాకర్ అదే రకమైనటువంటి స్టేట్మెంట్. ఈరోజు కవిత కూడా మాట్లాడుతూ జాగృతి ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గతంలో నుంచి తెలంగాణకు వ్యతిరేకమైనటువంటి స్టేట్మెంట్ చేయడం, తర్వాత పొన్నం ప్రభాకర్ మంత్రి, తర్వాత వాకిటి శ్రీహరి మరో మంత్రి తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా వ్యాఖ్యలు చేశారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంతవరకు రెస్పాండ్ అయింది ఒకే ఒక వ్యక్తి, దాంట్లో జగదీశ్వర్ రెడ్డి. ఆయన స్టేట్మెంట్ పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉంది. ఒకటి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల విషయంలో ఇక్కడ 3 పార్టీలు ఒకరిపైన ఒకరు టార్గెట్ చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. జగదీశ్వర్ రెడ్డి ఏమో హిల్ట్ పాలసీ స్కామ్ 5 లక్షల కోట్ల స్కామ్ జరిగింది, దాన్ని డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ మీద అందరూ కూడా మంత్రులు 10 రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారంటూ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, జూబ్లీస్ ఓటమిని తప్పించుకోవడానికి జగదీశ్వర్ రెడ్డి మచ్చబోవడానికి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అంశాన్ని తెరపైకి తీసుకుంటున్నారంటే, వీరి ఇద్దరిని కలిపి తెలంగాణకు సంబంధించినటువంటి ప్రభుత్వాన్ని జనసేనకు సంబంధించి అసలు ఫస్ట్ మీకు ప్రజలకు ఇస్తానన్న హామీల అమలు విషయం పైన దృష్టి పెట్టండి, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పైన కదా అసలు దాన్ని వక్రీకరిస్తున్నాను. ఆ కాంటెక్స్ట్ లో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇంకొకటి కూడా సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ, గతంలో అటు హీరో సూర్య అండ్ కార్తిక్ ఇద్దరు ఒక సినిమా ఫంక్షన్కి హాజరవుతారు. అక్కడ యాంకర్ ఒక క్వశ్చన్ అడుగుతుంది ఆయన్ని, సో లడ్డు వివాదం సంథింగ్ మీకు ఇష్టమైన స్వీట్ ఏంటి అనే రకంగా లడ్డు గురించి అనగానే ఆయన దాటవేస్తారు. కార్తిక్ పెద్దగా మాట్లాడకుండా రెస్పాండ్ అవ్వకుండా దాటేస్తారు. లడ్డు గురించి ఇప్పుడు నేను మాట్లాడను ఎందుకంటే చాలా కాంట్రవర్సీ అవుతున్నాను, సైలెంట్గా నవ్వుతూ క్లోజ్ చేస్తారు. దానికి పవన్ కళ్యాణే స్వయంగా తన నోటి వెంటే తను మాట్లాడుతూ, లడ్డు వివాదాన్ని సినిమా హీరోలు ఈ రకంగా మాట్లాడతారా, లడ్డు అంటే మీకు అంత నవ్వులాటగా ఉందా, అంటే దీన్ని ఒక రకంగా ఇబ్బంది పెడుతున్నారా లేకపోతే దీన్ని నవ్వుగా తీసుకుంటున్నారా అని చెప్పి ఆయన రియాక్ట్ అయ్యారు. సో అది ఆయన మాట్లాడిన సందర్భంలో ఆ లడ్డు గురించి డైరెక్ట్గా ఆయన తిరుపతి లడ్డు అని కానీ లేకపోతే దేవస్థానం లడ్డు అని కానీ ఎక్కడ మహాప్రసాదం గురించి మాట్లాడలేదు. అప్పుడు పవన్ కళ్యాణ్ దీన్ని రకంగా తీసుకొని ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలపైన తెలంగాణ నాయకులు ప్రభుత్వం ఉన్నటువంటి కీలకమైన వ్యక్తులు రెస్పాండ్ అవుతూ ఉంటే ఆయన వక్రీకరణ అంటున్నారు. మరి ఆ రోజు వక్రీకరణ అనిపించలేదా? ఈ క్వశ్చన్ సోషల్ మీడియాలో రేజ్ అవుతోంది. దీనిపై ఎటువంటి సమాధానం వచ్చే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ అంతేనంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రజలను ప్రభావితం చేసేలాగా ప్రజలు కొంతమందిని ఐకాన్ గా భావించేటువంటి వ్యక్తుల నోటి నుంచి వచ్చేటువంటి మాటలు ఒక్కొక్కసారి తూటాల్లో పనిచేస్తుంటాయి, చాలా మంది మెదడులను ఖరాబ్ చేస్తూ ఉంటాయి. సిచ్యువేషన్ అదే కొనసాగుతుంది. ఇది మొదటిసారి కాదు, దేశవ్యాప్తంగా అనేక సందర్భాలు జరిగింది. ఇక గతంలో సినీ నటుడు కార్తిక్ చేసిన, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేసిన, ఇప్పుడు పాలసీ మేకింగ్ లో ఉన్నటువంటి ప్రభుత్వ అధినేతలుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చేసిన వివాదాస్పదం అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణను ఉద్దేశించి చేయలేదు. గతంలో తెలంగాణ ప్రజలు కూడా, తెలంగాణ నాయకులు కూడా కోనసీమ అందాలను, పచ్చని అందాలను చూసి మాట్లాడుకునే వాళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ ఏర్పాటు కావడానికి, ప్రత్యేక రాష్ట్రం కోరుకోవడానికి కోనసీమ అందాలు కూడా ఒక కారణం అని చెప్పారు. దాంట్లో ఆ కాంటెక్స్ట్ లో వాళ్ళు చెప్తా ఉంది ఏంటంటే, తెలంగాణ నుంచే నీరు పారేది, అప్పుడు పాలకులకు సంబంధించినటువంటి నిర్లక్ష్యం వల్ల, వాళ్ళు చేసిన తప్పిదాల వల్ల తెలంగాణ ఎండిపోయింది, తెలంగాణలో నీరు లేకుండా పోయింది. అక్కడ నుంచి నీరు వచ్చినా ఆంధ్రాకు పుష్కలంగా నీరు ఉండేది, పచ్చని పైర్లు, పచ్చని చెట్లు కనపడేది. అసలు తెలంగాణ అన్యాయం అయిపోయింది. అందులో భాగంగానే పాలకుల తప్పు వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు గురైంది. దానికి రీజన్ కోనసీమను చూసేవారు, కోనసీమను ఎక్స్ప్లెయిన్ చేసేవారు, పచ్చగా ఉంటుంది అనేటువంటిది అని చెప్తూ మాట్లాడుతున్న సందర్భంలో ఈ కాంటెక్స్ట్ లో దృష్టి కలిగింది అనేటువంటి మాటలు మాట్లాడంతో, అంతకంటే ముందు తెలంగాణ నాయకులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి మాట్లాడుతూ తెలంగాణ నాయకులు తెలంగాణను ఉద్దేశించి ఆ మాటలు మాట్లాడారు దృష్టి అనేటువంటి పెద్ద ఎత్తున రెస్పాండ్ అవుతున్నటువంటి విధానం ఉంది. కానీ ప్రస్తుతం మాత్రం పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాల్సిందే, లేదు అంటే ఊరుకునేది లేదనేటువంటి అన్ని పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. మరి ఈ వివాదం ఇక్కడితోనైనా ముగిసిపోతుందా, ఇంకా పెద్దదయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుందో చూడాలి. ఇంతవరకైతే పెద్ద స్థాయిలో ఇంకెవరు మాట్లాడలేదు, ముఖ్యమంత్రి కానీ ఇంకా మిగతా వాళ్ళు మాట్లాడలేదు, చూడాలి. థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా పవన్ కళ్యాణ్ సినిమాలని నా నియోజకవర్గంలో మాత్రం ఆడనివ్వను, ఇది చర్చల అనిరుద్ధ్ రెడ్డి చెప్తున్న మాట.
అటు కవిత కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యారు. సో పవన్ కళ్యాణ్ దిష్టి వివాదం ఇంకా కొనసాగుతుంది. ఆయన మాత్రం వక్రీకరణ అంటున్నారు. నిన్న ఒక అఫీషియల్ లెటర్ ప్యాడ్ ద్వారా నా మాటల్ని వక్రీకరిస్తున్న రకంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుంచి ఒక అఫీషియల్ లెటర్ ప్యాడ్ పైన ఈ మాటలు వచ్చింది. కానీ తెలంగాణ నాయకులు మాత్రం వదిలిపెట్టడం లేదు. సో మీకేమనిపిస్తోంది? పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తెలంగాణ వారిని ఉద్దేశించే మాట్లాడుకొచ్చారో కామెంట్ చేయండి. ఒకసారి ఆర్టీవీతో జడ్చర్ రేవంత్ అనిరుద్ధ్ రెడ్డి ఎక్స్క్లూజివ్గా మాట్లాడుకొచ్చారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏదో రెండు తెలుగు రాష్ట్రాల్లో దుమారం లేపినాయి. మరోవైపు కూడా అనిరుద్ధ్ రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్కి. తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పకపోతే సినిమాలను ఆడినామని చెప్పారు. ప్రస్తుతం మనతో మాట్లాడానికి అనిరుద్ధ్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడే సార్, ఎట్లా చూస్తారు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు? నిజంగానే తెలంగాణ దృష్టి వాళ్ళకి కోనసీమ తగిలిందంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఎవరైనా ఉండని, మాకు తెలంగాణ సెంటిమెంట్ ఇంపార్టెంట్. మా తెలంగాణ సెంటిమెంట్ పైన మేము ఏది చూసినా కానీ, అంటే అటు కోనసీమను చూసి మా కళ్ళ దిష్టితోని చెట్లు చచ్చిపోయినా ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు పెద్ద స్టార్, పవర్ స్టార్. నేను దానికి ఏమంటాను, మంచి యాక్టింగ్ చేస్తారు, మూవీస్ ఉంటాయి, నేను కూడా చూస్తాను, దాని గురించి నేను ఏం మాట్లాడతాను. కానీ మా సెంటిమెంట్ మీద నువ్వు మాట్లాడి నువ్వు క్షమాపణ అయితే చెప్పాలి కదా. నువ్వు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. జడ్చర్లలో మాత్రము ఆయన క్షమాపణ చెప్పకుంటే ఆయన మూవీ మాత్రం ఇక్కడ ఆడదు. నేను మాత్రం ఆడనివ్వను. ఇక్కడ మీకు క్లారిటీతో చెప్తున్నాను. ఎందుకంత ఈగో? తెలంగాణలో క్షమాపణ చెప్తే ఏమైనా అవుతుందా? నువ్వు మా సెంటిమెంట్ దెబ్బతీసినావు, మా క్షమాపణ చెప్పేదానికి కూడా ఈగోనా నీకు? కాబట్టి ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేస్తున్నాను. అంటే ఇప్పటి వరకు కూడా క్షమాపణ చెప్పలేదు, అటు ఎప్పుడు ఎవరు మాట్లాడలేదు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇంకా ఆయన మా పైన చిన్న చూపు చూస్తున్నాడు. వీళ్ళు ఏం చేస్తారు అన్నట్టు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుకుంటారు ఇక్కడ. అందుకే నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కూడా నేను చెప్పదలుచుకున్నాను, మీరు టికెట్లు రేట్లు పెంచొద్దు, వాళ్ళకి టికెట్ రేట్లు పెంచొద్దు. ప్రొడ్యూసర్ కోసం మనం టికెట్ రేట్లు ఎందుకు పెంచాలి? వాళ్ళు 1000 కోట్లు తీసినప్పుడు వాళ్ళకి దాంట్లో ప్రాఫిట్ వస్తే చూసుకోమని చెప్పు. ఆ భారం ప్రజల పైన వేయొద్దు. రేట్లు మాత్రం పెంచే ప్రసక్తే లేదు. క్షమాపణ ముందు ఆయన చెప్పాలి. అంటే మీరు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పారు, ఒకవైపు మళ్ళీ సినిమాలు కూడా ఆడనేమంటున్నారు. అంటే నిజంగా తెలంగాణలో పవన్ కళ్యాణ్కి సంబంధించిన మద్దతు ఎవరైనా ఇస్తున్నారు? ఇంకా సమాఖ్య చెప్పకపోవడానికి ఇప్పుడు ఆయనకు ఎవరు మద్దతు ఇస్తున్నారు, ఎవరు ఆయన ఎన్నుకున్నారో నాకు తెలియదు. నాకు తెలంగాణ సెంటిమెంట్ ఇంపార్టెంట్. ఈ రోజు వరకు అయితే బీజేపీ వాళ్ళు అయితే అసలు మాట్లాడడానికి కూడా లేరు. అన్నీ మాట్లాడతారు కానీ దీని గురించి మాత్రం మాట్లాడతారు. అంత భయపడుతున్నారు చూడు వాళ్ళని. మన తెలంగాణ సెంటిమెంట్ పైన మాట్లాడుతుంటే కూడా బీజేపీ వారు ఒక్కరు కూడా బయటకు వచ్చి కూడా మాట్లాడతలేరు. బీజేపీ సపోర్ట్ ఉందనుకొని చేసుకుంటున్నామో, ఏ సపోర్ట్ ఉన్నా కానీ నాకు సంబంధం లేదు. తెలంగాణ సెంటిమెంట్ అనేది అబౌవ్ ద పార్టీస్. పార్టీలన్నీ పక్కకు పెట్టాలి, మన తెలంగాణ ఇంపార్టెంట్. అంటే మరొక వైపు రేవంత్ రెడ్డి గారు కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు ఈ రోజు బీజేపీ వాళ్ళు ధర్నా చేస్తున్నారు. అసలు అవమానకరంగా మాట్లాడాడని చెప్పి దేవతల గురించి ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు దేవతల గురించి అవమానంగా ఎప్పుడు మాట్లాడాడు. ఆయన దేవుని భక్తుడే. ఆయన ఇది అన్ని తప్పుడు, వాళ్ళు కావాలని ఇది ఒక సెంటిమెంట్ కావాలని ఏదో ఒకటి తీసి అన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసేదే బీజేపీ వాళ్ళు. ఇలాంటి చిన్న మానుకొని కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే దానికి పోయి మాట్లాడాను. కానీ ఇలాంటి అన్ని చేసుడు తప్పు అని చెప్తున్నాను. సో ఇది కూడా పవన్ కళ్యాణ్ ఇప్పటికి కూడా క్షమాపణ చెప్పకపోవడం కూడా ఇది సినిమాలు కూడా ఆడనీయము. ముఖ్యంగా జడ్చర్ల నియోజకవర్గంలో కూడా పవన్ కళ్యాణ్ సినిమాల్ని ఎట్టి పరిస్థితుల్లో ఆడనిచ్చే ప్రసక్తే లేదు. తెలంగాణకి క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి గట్టి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అనిరుద్ధ్ రెడ్డి గారు. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, ఆర్టీవీ, మహబూబ్ నగర్. ఒకప్పుడు హైటెక్ సిటీ దగ్గర తక్కువ ధరలో ప్లాట్లు కొనుక్కుని బాగుపడ్డారు. తర్వాత వారార్ దగ్గర, ఇప్పుడు అవకాశం త్రిబులార్ దగ్గర వచ్చింది. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. సౌత్ ఇండియాలోనే ది బిగ్గెస్ట్ ఫ్లాగ్షిప్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ ఇప్పుడు మన విజయవాడ ఎంజీ రోడ్ లో December 4th మార్నింగ్ 11 AM కి గొప్ప ప్రారంభం. ఇనాగరేషన్ కి నేను అండ్ సూపర్ హీరో తేజ సజ్జా గారు కలిసి వస్తాం. మీరు అందరూ రండి, మనం అందరం కలిసి ప్రారంభిద్దాం. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే.
లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి.